భారత్ సెమీస్లో చేరుతుందా? చేరాలంటే ఒకటే దారి. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాలి. అయితే భీకర ఫామ్‌లో ఉన్న వెస్టిండీస్‌పై ఇండియా విజయం సులభమేనా? ఇదే ప్రశ్న ఇప్పుడు ఫ్యాన్స్‌లో చర్చగా మారింది. జింబాబ్వే మీద భారత్ గెలిచిన బౌలర్ల పేలవ ప్రదర్శన ఈ సందేహాలకు కారణమవుతుంది. సౌత్ ఆఫ్రికా బౌలర్ల విండీస్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన భారీ స్కోర్ సాధించారు. జింబాబ్వే మ్యాచ్‌లో సూర్య చేసిన ఆ మిస్టేక్ ఇప్పుడు విండీస్‌తో మ్యాచ్ వేళ టెన్షన్‌గా మారుతుంది. సూపర్ 8లో భారత్ తన చివరి మ్యాచ్లను వెస్టిండీస్తో ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్కు లేదంటే ఇంటికి వెళ్తుంది. ఇంతవరకు బాగానే ఉన్న జింబాబ్వేపై భారీ విజయం సాధించిన తర్వాత కూడా టీమిండియా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విండీస్ భారత బౌలర్ల రన్ రేట్ +1.7 -0.1గా ఉన్నాయి. మొన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్లు ఆశించిన మేర రాణించలేదు. ఇంకా భారీ విజయం నమోదు కావాల్సింది. సూర్యకుమార్ తప్పుడు నిర్ణయాలు, దూబే ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పరిస్థితులు మారిపోయాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 100 పరుగుల తేడాతో గెలిచి ఉంటే నెట్ రన్ రేట్లో విండీస్ జట్టును భారత్ దాటేది. మ్యాచ్ ఏదైనా పరిస్థితుల్లో జరగకపోయినా రన్ రేట్ ఆధారంగా సెమీస్ చేరే అవకాశం ఉండేది. ఇదే సమయంలో భారత బౌలర్ల ప్రదర్శనపై ఆందోళన కనిపిస్తుంది. జింబాబ్వేపై భారత్ గెలిచినప్పటికీ టీమిండియా బౌలింగ్పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ గెలిస్తే మాత్రమే సెమీస్కు వెళ్తుంది. కానీ విండీస్ ముందు 2 అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ గెలిచినా, మ్యాచ్ రద్దయినా కరేబియన్ జట్లు సెమీఫైనల్కు చేరుతుంది. ఇదే ప్రస్తుతం భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. మార్చి 1న విండీస్ భారత్ మ్యాచ్కు ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఇటీవల భారత్లోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. దీంతో వర్షం కారణంగా విండీస్తో జరిగే మ్యాచ్ రద్దవుతుందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న వెస్టిండీస్లో ఓపెనర్ దగ్గరగా నుంచి చివరి వరకు అందరూ బంతిని బౌండరీకి పంపేందుకు వచ్చామనే విధంగా ప్రపంచ కప్లో ఆడుతున్నారు. మరి వీరిని నియంత్రించేందుకు గంభీర్, సూర్య కాంబో ఏం ప్లాన్ చేస్తారు? బౌలర్లను ఎలా సమయుక్తం చేస్తారనేది విండీస్తో మ్యాచ్ వేళ అసలైన పరీక్షగా మారుతుంది. బుమ్రా, వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయడంతో వారి వ్యూహాలు ఫలించడం లేదు. దీంతో టీంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కీలక మ్యాచ్కు ముందు భారత శిబిరంలో విషాదం నెలకొంది. భారత స్టార్ ఫినిషర్ రింకు సింగ్ తండ్రి కాంచన్ సింగ్ శుక్రవారం కన్నుమూశారు. తండ్రి మరణ వార్త విన్న వెంటనే రింకు సింగ్ జట్టును వీడి తన స్వగ్రామమైన అలీగఢ్కు వెళ్లాడు. అక్కడ తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. వెస్టిండీస్తో కీలక మ్యాచ్కు ముందు రింకు కుటుంబంలో జరిగిన ఈ ప్రమాదం టీమిండియా ఆటగాళ్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ రింకు సింగ్కు రెండో హోమ్ గ్రౌండ్ ఇలాంటిది. తన అభిమాన మైదానంలో టీమిండియా తరఫున మెరవాలని రింకు ఆశిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆడటంపై సందిగ్ధత నెలకొంది. రింకు తిరిగి జట్టులో చేరినప్పటికీ ఆయన మానసిక స్థితిని పరిగణలోకి తీసుకుని మేనేజ్మెంట్ ఆయన్ను బరిలోకి దించవచ్చని సమాచారం. గత మ్యాచ్లోనూ రింకు స్థానంలో సంజు శాంసన్ అవకాశం దక్కింది. వెస్టిండీస్తో జరిగే ఈ చావో రేవో పోరులో భారత జట్టు పెద్దగా మార్పు చేసే అవకాశం కనిపించడం లేదు. గత మ్యాచ్లో జింబాబ్వే విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా అదే ప్లేయింగ్ 11ను కొనసాగించాలని భావిస్తుంది. గత మ్యాచ్లో రింకు సింగ్ స్థానంలో సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ను తీసుకున్నారు. చెన్నైలో జరిగిన మ్యాచ్లో బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు బౌలర్లు కూడా రాణించడంతో కాంబినేషన్ మార్చకుండానే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. పిచ్ కండిషన్, వెదర్ను బట్టి చివరి విషయంలో ఏమైనా మార్పులు ఉంటే నిర్ణయిస్తారు. అయితే విండీస్ వంటి బలమైన జట్లు ఎదుర్కోవాలంటే నిలకడమైన ప్రదర్శన కావాలని కోచ్, కెప్టెన్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ భారీ స్కోరు సాధించడం జట్టుకు ఎంతో కీలకం. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా ప్లేయింగ్ 11లోకి రావచ్చు.